వాస్తు జీవనం ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఈరోజు అందించబోతున్నటువంటి సబ్జెక్టు గేటు ఎదురుగా గుంతలు ఉండవచ్చునా, గేటు ఎదురుగా మెట్లు ఉండవచ్చునా, గేటుకు ఎదురుగా ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు, ఏ విధమైనటువంటి నిర్మాణాల వల్ల మనకు దోషాలు కలుగుతాయి అంటే నేను ఈ మధ్య కొన్ని వీడియోలలో గేటుకు ఎదురుగా మెట్లు ఉంటే దోషము, గేటు ఎదురుగా ఉంటే అంటే గుంతలు ఉంటే దోషము అని చెప్పడం చూస్తూ ఉన్నాను. ఎప్పుడు మనకు అవి దోషంగా మారుతాయి అనే విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఒక ఇంటి నిర్మాణము ఈ విధంగా ఉందనుకుందాం. ఒక ఇంటి నిర్మాణం ఈ విధంగా ఉంటే ఈ ఇల్లు నార్త్ 0 డిగ్రీ, ఈస్ట్ 90 డిగ్రీ. నేను ఇది శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి ఇళ్ళ గురించి చెబుతున్నాను. డిగ్రీలు తిరిగిన తర్వాత నేను చెప్పేటువంటి విధానం కూడా మారుతూ ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి, ఇది ఉత్తర వాయువ్యము. ఈ ఇంటికి కాంపౌండ్ వాల్ ఈ విధంగా ఉందనుకుందాం. ఈ విధంగా కాంపౌండ్ వాల్ వచ్చిన తర్వాత ఈ ఇంటికి తూర్పు వైపు వారు ఒక గేట్ ఇచ్చారనుకుందాం. తూర్పు ఈశాన్యంలో ఒక గేటు, సింహద్వారం ఎదురుగా మరొక గేటు. ఈ ఇంటికి వీరు సెప్టిక్ ట్యాంక్ అనేది మనం ఏం చెప్తామంటే ఉత్తర మధ్యస్థానంలో, అంటే ఉత్తర మధ్యస్థానంలో తీసుకోవాలని చెబుతాం, లేదా తూర్పు మధ్యస్థానంలో తీసుకోవాలని చెబుతాం. ఈ విధంగా తూర్పు వైపు ముఖద్వారం ఉన్నవారు ఈ విధంగా ఉత్తరంలో మనము మధ్యస్థానంలో సెప్టిక్ ట్యాంక్ గొయ్యి తీసినప్పుడు, ఉదాహరణగా ఇది మధ్యస్థానం, అంటే ఈ టోటల్ కాంపౌండ్కి ఇది మధ్యస్థానం అవుతుంది. ఇటువైపు వీరు సెప్టిక్ ట్యాంక్ గుంతలు తీశారనుకుందాం ఉదాహరణగా. అప్పుడు ఈ మెయిన్ గేట్ ఎదురుకైతే ఈ గుంతలు అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఇవి దోషంగా మారుతాయా అనేది చాలా మందికి ఉన్నటువంటి ఒక అనుమానం. ఎప్పుడూ కూడా మనం చెప్పేటువంటి గుంతలు ఎప్పుడైనా సరే ఈ విధంగా తూర్పు మధ్యస్థానంలో ప్రధాన సింహద్వారానికి ఎదురుగా గుంతలు ఉండవద్దు అని చెప్తాం తప్ప ఈ విధంగా గేటు ఎదురుగా గుంతలు ఉండవద్దు అని చెప్పేటువంటి, అంటే ఆ విధంగా తీసినప్పుడు ఏవైనా దోషాలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉండవనే చెబుతాను. ఎందుకంటే మనము ప్రధాన సింహద్వారానికి ఎదురుగా గుంతలు తీసినప్పుడు మన నడకలు గుంతలో పడినట్లు అవుతాయి. అంటే మనం తీసేటువంటి ఈ గుంతలు ఏవైతే ఉన్నాయో ఇది తీవ్రమైనటువంటి దోషంగానే మనం పరిగణిస్తాము శాస్త్ర ప్రకారం చెప్పినట్లయితే. అంటే ఈ గుంతలు ఏవైతే ఉన్నాయో ఇది శాస్త్ర ప్రకారం చెప్పినట్లయితే ఇవి దోషంగానే మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రధాన సింహద్వారానికి ఎదురుగా మాత్రమే మనం గుంతలు తీయవద్దు. ఒకవేళ మీకు స్థలం ఉంది, ఈ వైపు తూర్పు ముఖద్వారం ఉన్నవారు ఇలా తూర్పు మధ్యస్థానం నుంచి ఇటువైపు గుంతలు తీసుకోవచ్చు. అంటే ఇది గేటు ఎదురుగా రావు, ప్రధాన సింహద్వారం ఎదురుగా కూడా రావు, అప్పుడు ఇబ్బంది లేదు. ఒకవేళ మీకు స్థలం లేదనుకోండి, తూర్పు వైపు ఉత్తరం వైపు ఖచ్చితంగా మనం గుంతలు తీయవలసి వస్తుంది. ఇదేమైనా దోషమా అంటే ఎట్టి పరిస్థితుల్లో దోషం కాదు. మనకు వీలు లేనప్పుడు గేటు ఎదురుగా గుంతలు వచ్చినా సరే, లేదా ఇంకొకరు చెప్తారు మెట్లు ఉత్తర వాయువ్యంలో మెట్లు ఇచ్చినప్పుడు ఈ మెట్లు అనేది గేటు ఎదురుగా పడకూడదు అని. ఇది కూడా తీవ్రమైనటువంటి తప్పే. గేటు ఎదురుగా మనం మెట్లు ఇచ్చినా ఎలాంటి దోషము ఉండదు, గేటు ఎదురుగా మనం గుంతలు ఇచ్చినా కూడా ఎలాంటి దోషము ఉండదు. మనము ప్రధాన సింహద్వారానికి ఎదురుగా మాత్రమే గుంతలు ఇవ్వవద్దు అని చెబుతూ ఉంటాం. ఇలా తెలిసి తెలియని వాస్తు పండితులు చెప్పేటువంటి మాటల వల్ల ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. కాబట్టి మనకు వీలు ఉంటే గేటులో పడకుండా తీసుకోవచ్చు, తప్పు లేదు. వీలు లేని పరిస్థితుల్లో గేటు ఎదురుగా మనం గుంతలు తీసుకున్నా ఎలాంటి దోషము ఉండదు. ఇప్పుడు ఉండేటువంటి ఈ కాలంలో స్థలాలు ఇరుకు స్థలాలు అయ్యాయి, ఇల్లు ఇరుకు ఇల్లు అయ్యాయి. కాబట్టి మనము కోరిన విధంగా రావాలి అంటే మన స్థలాల విస్తీర్ణం పెద్దగా ఉండాలి, ఇంటి విస్తీర్ణం ఇంకాస్త పెద్దగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా మనము గేట్ల ఎదురుగా గుంతలు తీసుకున్నా ఎలాంటి దోషము ఉండదు. మీరు ఇలాంటి వారి మాటలు విని ఎలాంటి భయాలకు లోను కావాల్సిన అవసరము లేదు. మెట్లు గేటు ఎదురుగా ఉండవద్దని చెప్తూ ఉన్నారు. ఎందుకు దీనివల్ల వచ్చేటువంటి దోషం ఏదైనా ఉందంటే నాకు చెప్పండి, నేను ఒక తూరు చూస్తాను. గేటు ఎదురుగా మెట్లు వస్తే ఎలాంటి సమస్యలు ఉంటాయి, దానివల్ల ఎలాంటి దోషాలు కలుగుతాయి చెప్పండి. ఇలాంటి వారి మాటల వల్ల ప్రజలు ఎందుకు భయాలకు గురి అవుతున్నారు అంటే ఇలాంటి మాటలు వినే. కాబట్టి సింహద్వారానికి ఎదురుగా మనం పిల్లర్లు కానీ గుంతలు కానీ రావద్దు. ఇది శాస్త్ర ప్రకారము దోషాలను కలగజేస్తుంది తప్ప వీలు లేని పరిస్థితుల్లో మనము గేట్లకు ఎదురుగా ఇలా ఉత్తర ఈశాన్యంలో తీసినప్పుడు
ఇలా తూర్పు మధ్యస్థానంలో తీసినటువంటి గుంతలు ఎదురుగా వస్తాయి. దీనివల్ల మనకు ఎలాంటి దోషాలు ఉండవు. ఇలా మనము ఉత్తర మధ్యస్థానంలో తీసుకున్నటువంటి గుంతలు ఉత్తర ఈశాన్యంలో మనం సింహద్వారం ఇచ్చినట్లయితే ఇవి నష్టపరుస్తాయి. అంతేకాని ఇలా ఆగ్నేయంలో ఇచ్చినటువంటి మెట్ల ద్వారా మనకు ఇక్కడ గేటు ఉంది కదా, ఈ గేటు ఎదురుగా ఈ మెట్లు ఉన్నాయి కదా, ఇది దోషం అవుతుంది. కొందరు వాస్తు చెప్పేటువంటి సిద్ధాంతులు ఎలా తయారయ్యారంటే చిన్న చిన్న పాయింట్లను కూడా పట్టుకొని ప్రజలను భయపెడుతున్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి భయాలకు లోను కావద్దు. దీనివల్ల మనకు ఎలాంటి నెగిటివ్ ఫలితాలు అనేవి ఉండవు. సింహద్వారానికి ఎదురుగా పిల్లర్లు కానీ, సింహద్వారానికి ఎదురుగా గుంతలు కానీ రాకుండా చూసుకోండి. మనం మెయిన్ గేట్ ఎదురుగా కానీ ఏ గేట్ ఎదురుగా కూడా మనకు గుంతలు కానీ మెట్లు కానీ ఎదురుగా వచ్చినప్పుడు ఎలాంటి దోషము ఉండదు. ఆ యొక్క పరిస్థితులను మనం తీవ్రంగా నష్టపరుస్తాయా లేదా అని తెలుసుకున్న తర్వాత మాట్లాడాలే తప్ప ప్రతి ఒక్కటి కూడా కంటికి కనపడినది ప్రతి ఒక్కటి కూడా దోషంగా మనం పరిగణించినట్లయితే వారు అసలు ఇల్లే నిర్మించలేరు. అలాంటి వారికి అసలు ఇల్లు కట్టుకునేటువంటి యోగ్యత ఉండకుండా పోతుంది. కాబట్టి ఇలా భయభ్రాంతులకు మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో గురి చేయవద్దని నేను ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి ఇలాంటి అనుమానాలు ఎవరికైనా ఉంటే మీరు వాటిని ఖచ్చితంగా తొలగించండి. మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరభ్యంతరంగా మీరు ఇంటి నిర్మాణం చేసుకోండి. వాస్తుకు అనుకూలంగా మాత్రమే మీ ఇంటి నిర్మాణం చేసుకోండి అని నేను చెబుతున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేసి గంట బెల్ ఐకాన్ నొక్కండి. నా పేరు స్వామి వెంకటేష్, వాస్తు జీవనం. నమస్కారం.